ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓడడంతో ఆ పార్టీ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అటు వరుస కార్యక్రమాల ద్వారా పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింపాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలను చేస్తున్నారు. ఇదే సమయంలో రాజధాని జిల్లా పరిధిలోని వైసీపీ నేతలు ఒక్కరొక్కరుగా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో వైసీపీ నుండి జనసేనకు నేతలు క్యూ కూడా కడుతున్నారు. ఇప్పటికే బాలినేని ఉదయభాను జనసేనలో చేరడానికి రంగాన్ని సిద్ధం చేసుకోగా తాజాగా కిలారు రోసయ్య కూడా వాళ్లబాట్లోనే నడవనున్నట్లు తెలియవస్తోంది. ఇది ఇవాల్టి స్పాట్లైట్. నమస్తే. గుంటూరు జిల్లాలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీ చిరునామా గల్లంతైంది. 2019లో ఇదే జిల్లాలో 15 స్థానాలు గెలిచిన వైసీపీ తాజా ఎన్నికల్లో ఒక్క సీటు దక్కించుకోలేదు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు, నియోజకవర్గాలను మార్చడం వంటి ప్రయోగాలు పూర్తిగా వికటించాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలు పార్టీ వీడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొద్ది రోజుల్లోని మాజీ మంత్రి రావిల కిషోర్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు. తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజా ఎన్నికల్లో ఉమారెడ్డి కుమారుడు వెంకటరమణను తొలుత గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. తర్వాత రోసయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపారు. రోసయ్య ఓటమి పాలయ్యారు. కిలారి రోసయ్య 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ కీలక నేత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్రను ఆ ఎన్నికల్లో ఓడించి రికార్డు సృష్టించారు రోసయ్య. అయితే 2024 ఎన్నికల్లో ఆయనకు మరోసారి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి ఆయనను ఎంపీగా బరిలోకి దించారు జగన్. అయితే ఎంపీగా ఆయన ఓటమి పాలయ్యారు. అయితే ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం ఇవ్వకుండా ఎంపీగా పోటీకి దించిన నాటి నుంచే రోసయ్య పార్టీపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో చేరుతారు అన్న అంశంపై చర్చ మొదలైంది. ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలతో రోసయ్య జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. తన మద్దతుదారులతో రోసయ్య ఆత్మీయ సమావేశానికి నిర్ణయించారు. ఆ సమావేశంలో తన ఆలోచనలను వివరించి వారి అభిప్రాయాలను సేకరించారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడుతున్నారు. దీంతో వైసీపీలో ఉక్కపోత నెలకొంది. వైసీపీకి కాపు కాసిన కాపు నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడుతుండటంతో అంతా టెన్షన్ పడుతున్న పరిస్థితి నెలకొంది. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలమైన సామాజిక వర్గానికి చెందిన కాపు నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. అంతేకాదు ఇలా గుడ్ బై చెప్పేస్తున్న నేతల్లో వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగేవారు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, గుంటూరు జిల్లాకు చెందిన కిలారు వెంకటరోసయ్య వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే. ఇరువురు కూడా వారి వారి నియోజకవర్గాలలో బలమైన నేతలు. అంతేకాదు వైఎస్ జగన్ కు ఇద్దరూ అత్యంత సన్నిహితులు. ఎన్నికల ఫలితాల అనంతరం కొన్ని రోజులు మౌనంగా ఉన్న నేతలు పార్టీలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గుడ్ బై చెప్పేశారు. ఇకపోతే కిలారి రోసయ్య అయితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ తీరు నచ్చకనే పార్టీ విడుతున్నట్టు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికీ వైసీపీ శ్రేణులు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇకపోతే వైసీపీలో ఉండని నేతలు ఒక్కొక్కరుగా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తుంటే మరికొందరు గోడ మీద పిల్లివాటం ప్రదర్శిస్తున్నారు. సమయం కోసం ఎదురు చూస్తున్నారు. టైం దొరికితే జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు. ఇకపోతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కాపు కాసింది కాపు సామాజిక వర్గం నేతలే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారం లేనప్పుడు కూడా కాపు నేతలే వైసీపీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత సామినేని ఉదయభాను ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు, వైసీపీ నుంచి 1 సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జగన్ కేబినెట్లో మంత్రి పదవి ఆశించి భంగపడిన సామినేని ఉదయభాను వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేయకపోవడమే కేబినెట్లో చోటు దక్కకపోవడానికి కారణమని అప్పట్లో ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్పై ఇష్టారీతిన విమర్శలు, వ్యక్తిగత దూషణలు చేసిన పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కొడాలి నానిలకు మంత్రివర్గంలో చోటు కల్పించారని సామినేని ఉదయభాను వర్గీయులు అప్పట్లో ఆరోపించారు. ఇకపోతే మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో భేటీ అయిన ఉదయభాను నియోజకవర్గంలోని జనసేన పార్టీ నేతలతో భేటీ కానున్నారు. పవన్ కళ్యాణ్ సైతం ఉదయభాను జనసేనలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. అనంతరం ఈ నెల 22న జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఒక్కొక్కరిగా పార్టీ వీడుతుండటంతో వైసీపీ పరిస్థితి ఏంటనే దానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ప్రస్తుతం వైసీపీలో ఉన్న అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్లే కాపు కాస్తారా అన్న సందేహాలు నెలకొన్నాయి.